గత ఏడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడించారు. జిల్లా పోలీస్ కమిషనరేట్లో సిపి సాయి చైతన్య మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో క్రైమ్ రేట్ 4% తగ్గిందన్నారు. అదేవిధంగా మహిళలపై అఘాయిత్యాలు, పోక్స్ కేసులు స్వల్పంగా పెరిగాయని, అలాగే జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామన్నారు. ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించామన్నారు. ఇంకా జిల్లాలో సైబర్ క్రైమ్ 30% పెరిగాయన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డిజిటల్ ఫార్మాలో మోసపోతున్న సైబర్ క్రైమ్ ద్వారా పోయిన డబ్బులను రికవరీ చేయడం జరిగిందని, పోలీసు అంకిత భావంతో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామని, నూతన సంవత్సరాల వేడుకలు నిబంధనల మేరకు జరుపుకోవాలని, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పయని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపి సాయి చైతన్యతో పాటు అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజవెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ, బోధన్ ఏసీపీ ట్రాఫిక్ సిఐ ప్రసాద్, సిఐలు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 8,983 కేసెస్ రిజిస్టర్ అయినాయి మొత్తం ఈ ఇయర్లో మనకి 4% క్రైమ్ రిజిస్ట్రేషన్లో తగ్గుదల ఉంది. అంటే తక్కువ క్రైమ్ రిపోర్ట్ అయ్యింది. దానిలో మనం చూస్తే బాడీలీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 1992 కేసెస్ 2024లో రిపోర్ట్ అయితే ఇయర్ 1729 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అట్లానే ప్రాపర్టీ క్రైమ్లో కూడా తగ్గుదల ఉంది. 1397 కేసెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 1240 కేసులే వచ్చినాయి. కానీ ఇవి మనకి పెరిగిన విషయాలు కూడా, కేసెస్ ఎక్కడ పెరిగినాయని కూడా మనం చూసుకోవాలా. దాంట్లో చూస్తే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 747 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 783 కేసులు, స్వల్ప